అఘోరి శ్రీవర్షిని కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అఘోరి నుంచి సంచలన విషయాలు చెప్పారు వర్షిని అన్న విష్ణు. ఇక శ్రీవర్షిని పేరెంట్స్ కు అఘోరి డబ్బు ఆశ చూపింది. ఖరీదైన వస్తువులు, మొబైల్ ఫోన్లు కొనిచ్చింది. శ్రీవర్షినికి లక్షల రూపాయల కాలేజీలు ఫీజు కూడా చెల్లించింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాలన్నింటిపైన అఘోరి అన్న విష్ణు ఆరోపణలు చేస్తున్నాడు. తాడేపల్లిలో అఘోరి సాయంతో 50 లక్షల ఇల్లు కొనుగోలు చేశారు. అఘోరి మత్తుమంది ఇచ్చి వర్షిని ట్రాప్ చేసిందంటున్నారు పేరెంట్స్. ఇక తన ఇష్టపూర్వకంగానే అఘోరితో ఉంటున్నానని చెప్పి వర్షిని చెప్తోంది. అఘోరి శ్రీవర్షిని వ్యవహారంలో ఇప్పుడు కీలక సూత్రధారిగా ఉన్నారు విష్ణు. శ్రీవర్షిని కుటుంబ సభ్యులకి అఘోరిని పరిచయం చేశాడు విష్ణు. 13 ఏళ్లుగా శ్రీవర్షిని కుటుంబ సభ్యులతో జీవిస్తున్నాడు ఈ విష్ణు సాయంతోనే అఘోరి వర్షిని ట్రాప్ చేసిందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అఘోరిని శ్రీవర్షిని ఇంటికి తీసుకువచ్చాడు విష్ణు. 15 రోజులు శ్రీవర్షిని ఇంట్లోనే ఉన్నారు అఘోరి కూడా. సో ఇద్దరి మధ్య పరిచయం అక్కడే ఏర్పడింది. ఇది మొదటిసారి పరిచయం సంబంధించిన దృశ్యాలు. అఘోరితో మొదటిసారి విష్ణు పరిచయం అయినటువంటి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. వెనకాలే అఘోరితో వర్షిని కనబడుతోంది.